నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాసేవ చేసే వారికే కౌన్సిలర్ టికెట్లు ఇస్తామని అఖిలప్రియ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది, ప్రజలు మీ వైపు లేరు కాబట్టే మీరు ఈ రోజు ఈ మీటింగ్లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గతంలో చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి చేసి అది నా చేతుల మీదే ఓపెనింగ్ చేయాలని రాసి పెట్టిన నా చేతుల మీద జరుగుతుందని చెప్పిన దానికి తగినట్టుగానే 50 పడకల హాస్పిటల్ నా చేతులతోనే ఓపెనింగ్ చేస్తున్నాం. తొందరలోనే 100 పడకల హాస్పిటల్ రాబోతుంది, అది కూడా మా చేతుల మీదనే ఓపెనింగ్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఈ రోజు నారాయణ గారిని అడిగిన ఫండ్స్ లో డబ్బులు కంపల్సరీగా మిగులుతుంది, 1 కోటిన్నర వరకు మిగిలే అవకాశం ఉంది. సో తప్పకుండా ఆ డబ్బులు శాంక్షన్ అయ్యి మన చేతికి ఈ నెలాఖరుకల్లా వస్తుంది. వచ్చిన వెంటనే నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లోపల ఆ సీసీ రోడ్డు కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి అవసరమైతే సీసీ రోడ్డు పూర్తి కూడా అయిపోతుంది. కాంపౌండ్ వాళ్ళు కొంచెం టైం పట్టిన నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు దిగక ముందే ఈదిగాకి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు తప్పకుండా నేను చేపిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ కౌన్సిలర్లు మిగతా వాళ్ళు గెలుచుకొని ఈరోజు కౌన్సిల్ కి రాలేని పరిస్థితులలో ఉన్నారో రేపు పొద్దున వాళ్ళు పోటీ ఎట్లా చేస్తారనేది కూడా మేము కూడా చూడాలనుంది. మేము చూస్తాం ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు, ఏ ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారనేది మేము కూడా చూడాలనుకుంటున్నాము.